హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదేంటి అక్క కిచెన్లో ఉండి ఏదో వీడియో తీస్తుంది, అసలు ఏంటిది ఏమైనా వంట చేసి ఏమైనా చూపిస్తుందా అని చెప్పేసి అయితే అనుకోకండి. అలా ఏం లేదు. యాక్చువల్లీ ఇంకా ఈ టైం అంటే మీ అందరికీ తెలుసు, ఈవినింగ్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత హోంవర్క్లు వాళ్ళకి స్నాక్స్ తినిపించేసి ఇంకా నైట్ డిన్నర్ ప్రిపరేషన్ చేస్తాను కదా. డిన్నర్లోకి అయితే ఈరోజు మాది చికెన్ పులుసు పెట్టేసి రాగి సంకటి అండి. అంటే అప్పుడప్పుడు అట్లీస్ట్ ఇట్లానన్నా కొంచెమన్నా ఇంక్లూడ్ చేద్దాము, అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్నా ఇట్లా చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. లాస్ట్ వీక్ చూపించాను కదా, ప్రాసెస్ అట్లా ఏం చెప్పండి ఈ వీడియోలో. అసలైతే మాట్లాడాల్సింది వేరే ఉంది. ఒకసారి అంటే నేను రాగి సంగతి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చేస్తారు కదా. నేనేంటిదంటే ఒక గ్లాస్ బియ్యంని కడిగేసి కుక్కర్లో వేసి మంచిగా కడిగేసి ఒక గ్లాస్కి ఒక 10 గ్లాసుల వాటర్ పోసి విజిల్ పెట్టేస్తాను. ఒక 7, 8, 9, 10 వచ్చేదాకా మొత్తం ఎట్లా అంటే అన్నం మొత్తం నుజ్జు అయిపోయేదాకా చేసి కొంచెం ఆవిరి అంతా పోయిన తర్వాత ఏ గ్లాస్ తోటి అయితే తీసుకుంటానో రైస్ దానికి 2 గ్లాసెస్ ఆఫ్ రాగి పిండి వేసేసి ఇంకా ముద్దలు చేసేసుకోవడమే. మంచిగా నెయ్యి వేసేసి చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదండి వీక్లీ వన్స్ ఇట్లా ఏమంటారు, మొన్న పంజాబ్ చేసాను కదా, రాజ్మా చేశాను కదా, అట్లా వీక్లీ వన్స్ పిల్లలకి కొంచెం ఐరన్ ఎక్కువ ఉండే కంటెంట్ అట్లా పెడతా ఉంటాను అనమాట. మనకు హెల్త్ బాగాలేకపోయినా కూడా మన వల్ల హెల్త్ గురించి ఆలోచిస్తాం కదా. నిజంగా ఉమెన్ గ్రేట్ కదండి ఎంతైనా. అట్లనే ఏం లేదు, మెన్ కూడా గ్రేటే, మీరు కూడా గ్రేటే. అయితే ఏంటంటే వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే నేను క్వాలిటీ క్లాసెస్ ఎప్పుడో కంప్లీట్ చేశాను కదండి. నేను మీకు అనుకున్న మాట యాక్చువల్లీ ఈ రోజు లాస్ట్ డెడ్ లైన్ అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంతకంటే ముందే నేను వీడియోస్ అనేటువంటిది పోస్ట్ చేశాను కదా అన్నీ. సో ముందే పోస్ట్ చేశాను. మీరు తొందరపడాలి యాక్చువల్గా, అక్క తొందరగా కంప్లీట్ చేయండి అని మీరు అనాలి. కానీ నేనైతే కంప్లీట్ చేశాను. సారీ వెనకాల ఇదంతా చూసి భయపడకండి. అసలు నిజంగా చెప్తున్నా, అసలు ఫుల్లీ హౌస్ వైఫ్ని కానే కానీ నేను ఇంటికి సంబంధించినవన్నీ అసలు ఇవన్నీ చూసుకోవడమే బంద్ చేసిన. ఏమంటూ తూర్పానం దిగిందో 3 సంవత్సరాల నుంచి ఇల్లుని ఎట్లా అంటే ఇంకా వండుకున్నామా, తిన్నామా, కడిగినామా ఇట్లనే ఉంది తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్ హౌస్ వైఫ్గా ఆ పని చేసుకోవడం, ఈ పని చేసుకోవడం, వారానికి ఒకసారి నెలకు ఒకసారి అన్నీ ఏమున్నాయి తీసి చూసుకోవడం, ఇవన్నీ అసలు చేయడమే చేయట్లేను. ఇంకా దిగాలి అంటే ఫుల్లీ హౌస్ వైఫ్ అనేటువంటి ఆ ఫీల్డ్లోకి దిగిపోవాలి. అట్లని మరీ అంత అన్యాయం ఏం చేయను నా ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళని చూసుకుంటూనే చదువుకుంటాను కాబట్టి కొన్ని పనులు అయితే సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అట్లా వేరేలా అయితే ఏం కాదు, అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే చేస్తాను. కాకపోతే నాకే అనిపిస్తుంది ఇంకా కొంచెం అన్ని అంటే హౌస్ ఇప్పుడు మా ఇల్లు చూసారనుకో చెత్తగా ఉంటుంది, ఎక్కడున్నా అక్కడే ఉంటుంది. కాకపోతే చూడడానికి మరి అంత ఘోరంగా అయితే ఉండదు, నీట్గానే పెట్టుకుంటాను. కానీ ఆ నీట్లో కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. నీట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్గనైజ్డ్ కదా. సో ఆర్గనైజ్డ్గా పెట్టుకోలేదు అంతే, అందుకని మీకు అంత పిచ్చిగా అనిపిస్తుంది. చెయ్యాలి ఇంకా మెల్లగా ఒక్కొక్కటి చేస్తున్నా. కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత అయితే అన్నీ చేసుకోవాలి. సో ఏదో సోది చెప్తుందని చెప్పేసి అనుకోకండి. చెప్పాల్సింది ఏంటిది మ్యాటర్ అంటే నేను అంత తొందరగా కంప్లీట్ చేశాను కదా మీకు. కానీ ఇప్పుడు సిస్టర్స్ చదువుతున్నారనమాట, చూస్తున్నారు వీడియోస్. అక్క నెక్స్ట్ ఏంటి సబ్జెక్ట్, దయచేసి మీరు ఇట్లానే సపోర్ట్ చేయండి అని చెప్పేసి అంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి నేను ట్రైపోర్డ్ పెట్టి తీసాను అనమాట. సో ఇంతకుముందు క్లాసెస్ మన క్వాలిటీ క్లాసెస్ చూసినట్లయితే చూసారు కదా ఎట్లా మన క్లాసెస్ అనేటువంటి 3 phases లో జరిగినాయి. ఫస్ట్ వచ్చేసి ట్రైపోర్డ్ పెట్టి నిల్చొని, ట్రైపోర్డ్ కాదు నార్మల్ నాది చిన్న ట్రైపోర్డే, అది పెట్టేసి వీడియో షూట్ చేసి పెట్టాను ఫస్ట్ కొన్ని. ఇట్లయితే కుదురుతలేదని చెప్పేసి పెద్ద ట్రైపోర్డ్ పెట్టాను. పెద్ద ట్రైపోర్డ్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఇంకా నాకు బ్యాక్ పెయిన్ సివియర్గా అయిపోయి కూర్చొని బుక్లో ఇట్లా పెట్టి ఇట్లా ఫోన్ ఇట్లా వీడియో తీయాలన్నమాట. ఫస్ట్ కూర్చొని క్లాసెస్ చెప్పాను, డైరెక్ట్ నోట్స్ చూసుకుంటా క్లాస్ ఇట్లా చెప్పాను. తర్వాత సరే ఇంక ఇట్లా కాదని చెప్పేసి థర్డ్ ఫేజ్ వచ్చేసి ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టేసి తీసాను. సో ఇప్పుడు క్లియర్గా చూడండి, ఇప్పుడు మీకు తెలుస్తుందా ఫోన్ ఇట్లా పెట్టి తీయడం వల్ల. అంటే ఇట్లా పెట్టి నేను ఎన్ని వీడియోస్ చూసాను అంటే నార్మల్గా కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూసినప్పుడు కానివ్వండి, నోట్స్ రాసుకుంటున్నప్పుడు కానివ్వండి, అన్నీ ఆల్మోస్ట్ మనకు ఫోన్లోనే ఉంటాయి కదా. ఇందులో చూసే నేను నోట్ చేసుకునేదాన్ని ఏదైనా పీడిఎఫ్స్ అట్లాంటివి అని. సో ఈ డైరెక్షన్ నాకు ఇన్ని రోజులు చెయ్యేందుకు వాపు వచ్చిందా అని అనుకున్నానండి. దిస్ ఈస్ ద రీజన్. మీకు అర్థమైందని అనుకుంటే ఇప్పుడు క్లియర్, ఇంకా వాపు పెరిగిపోయింది. సో ఇట్లా పెట్టి తీయడం వల్ల చెయ్యి అయితే ఫుల్ లెవెల్ చాలా అంటే చాలా రేంజ్లో నొప్పి వస్తుంది. అయినప్పటికీ కూడా వీడియోస్ అయితే తీసి పెట్టానండి. ఇప్పుడు ఈ వీడియో మా వారు చూసిందండి, ఇంకా నేను అయితే ఇన్ని హెల్త్ ఇష్యూస్ మధ్యలో తీసాను. ఇంకా మీరు మిగతా సబ్జెక్ట్స్ చెప్పండి అని అంటే చెప్పాలా, అసలు ఏం చెప్పాలని అర్థమవుతలేదు. ఫస్ట్ హెల్త్ అండి, తర్వాతనే ఏదైనా. కానీ నాకు మీకు చేయాలని ఉంది, హెల్ప్ సపోర్ట్ చేయాలని ఉంది, కానీ ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. అంటే నా పీడిఎఫ్స్ యాక్చువల్లీ నా ల్యాప్టాప్ ఖరాబ్ అయిందండి. నాకు ల్యాప్టాప్ ఉంది, బీటెక్లో కొనుక్కున్న ల్యాప్టాప్ 13 years పైన అయింది కొని కూడా. కానీ అది ల్యాప్టాప్ ఓపెన్ అవ్వట్లేదు. దాన్ని అసలు ఎన్నిసార్లు బాగు చేసినా కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇప్పుడు నేను ల్యాప్టాప్ కూడా అడగలేను, వీడియోస్ కోసం ల్యాప్టాప్ ఇవ్వండి అని కూడా నేను మా హస్బెండ్ అడగలేను. కాబట్టి దానికి ఒక మార్క్, మనది మెటీరియల్, ఇది నా మెటీరియల్ అని చెప్పేసి ఒక వాటర్ మార్క్ లాగా తయారు చేసుకుని ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇన్ కేస్ మీకు కనుక మొబైల్ తోటి మన పీడిఎఫ్స్ మన నోట్స్ని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి వాటర్ మార్క్ అట్లా వేసి చేయడం అనేటువంటిది పాసిబుల్ అవుతుందా అంటే యూజింగ్ మొబైల్.
అయితే నాకు చెప్పండి. నేను ఏంటిదంటే ఇప్పుడు యాప్ కొనుక్కొని కూడా చేయాలా అంటే క్లాస్లెస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదండి. సో వాళ్ళని అప్రోచ్ అయితే మనకు ఒక యాప్ ఇస్తారనమాట. సో యాప్లో మనం కోర్సెస్ అన్ని పెట్టుకోవచ్చు, పీడిఎఫ్స్ కానీ అట్లా. మీకు అందరికీ తెలుసు కదా, మన అన్ని యాప్స్ చూస్తూ ఉంటాం. సో అట్లా తీసుకోవాలంటే దానికి ఇనిషియల్గా కొంత అమౌంట్ 11,000 ఎంత ఉందంట. సో అంత నేను పెట్టలేనండి. మనకి యూట్యూబ్ నుంచి వచ్చేది 3-4 నెలలకు 8,000 9,000 వస్తుంది. సో అంత ఇన్వెస్ట్మెంట్ అయితే నేను చేయలేను. అదే ఎట్లా చేయాలా అని చెప్పేసి అర్థం కావట్లేదు. దీనికే డెడికేటెడ్గా మళ్ళీ ఇంకొక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి పేజెస్ అనేటువంటివి పెడదామా అంటే డైలీ ఇన్ని పేజెస్ అంటే నేను ఎందుకు ఎంత స్పెసిఫిక్గా ఈ నోట్స్ గురించి మీకు ఇవ్వాలి అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నానంటే దేర్ ఇస్ ఎ బిగ్ రీజన్ అండి. యాక్చువల్లీ బయట అంతా ఎట్లా నడుస్తుందంటే ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్కి బుక్ వాళ్ళు నిజంగా చదువుతున్నారో లేదో తెలియదు, ఆల్మోస్ట్ చదువుతారు అనుకోండి, సారీ టు సే. అంటే అట్లా కాదు, నార్మల్గా కొంతమంది ఎట్లా ఉంటారంటే స్మార్ట్గా ఉండే వాళ్ళు ఎట్లుంటారంటే దే డోంట్ రీడ్ కంప్లీట్ బుక్ అండి. అంతా ఒకటేనండి. కొన్ని ఎగ్జామ్స్కి మాత్రమే మనం హై లెవెల్లో మార్క్స్ అనేటువంటి స్కోర్ చేయాలి. కొన్ని ఎగ్జామ్స్కి ఏంటంటే పాస్ అయితే చాలు అని ఉంటాయి. అందుకే నేను గ్రూప్ 1 ఎంచుకున్నాను. నాకు గ్రూప్ 2 అంటే భయం, నాకు గ్రూప్ 1 ఈజీ అంటే కంపేర్ టు దట్. అట్లనే నీకు వస్తుందా గ్రూప్ 1 అని అంటే ఏమో వస్తుందో రాదో చెప్పలేము, కానీ నేను ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అంతే. సో నేనేమనుకుంటున్నా, ఇప్పుడు గ్రూప్ 1లో మెయిన్ సబ్జెక్ట్స్ పాలిటీ కానీ కరెంట్ అఫైర్స్, ఇప్పుడు పాలిటీ కంప్లీట్ చేసిన, కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసిన, మీకు ఇంకొక 2-3 మేజర్ సబ్జెక్ట్స్ ఇస్తే యూ విల్ క్లియర్ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత ఇంకా మీకు అప్పటికి తెలిసిపోతుందండి మెయిన్స్ అప్రోచ్ ఎట్లా. మెయిన్స్ అప్రోచెస్ డిఫరెంట్ అండి, నిజంగా చెప్తున్నాను కదా. నేను ప్రిలిమ్స్ రాస్తున్న వరకు మెయిన్స్ ఇస్ ఎ డిఫరెంట్ అప్రోచ్ అన్న థింగ్ నిజంగా నాకు అసలు తెలియలేదు. బికాస్ ఆఫ్ సమ్ పర్సన్స్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ మై మెయిన్స్ ప్రిపరేషన్, I really thank them అండి. A big thanks brothers and sisters who involved in my group 1 mains preparation. Because of you I made it అని అనిపిస్తుంది కొన్నిసార్లు. నా ప్రయత్నం ఎంత ఉన్నా కూడా కరెక్ట్ అడ్వైస్ అనేటువంటిది కరెక్ట్ టైంలో పడకపోయి ఉంటే మేబీ నాకు ఇంత సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదేమో. సో మేబీ ఇన్ కేస్ నేను కనుక రిజల్ట్లో ఉంటే అట్లీస్ట్ అంటే టాప్ 1000లో ఉన్నా కూడా ఐ టెల్ యూ అండి. ఆ పర్సన్స్ గురించి చెప్తాను. నాకు రాకపోయినా కూడా పర్సన్స్ గురించి ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే గ్రాటిట్యూడ్ అనేటువంటిది ఖచ్చితంగా తెలియజేయాల్సిన టైం అనమాట. సో నేను అంటే మీరే నాకు సజెస్ట్ చేయండి. నిజంగా నా ఇన్ని పెయిన్స్తో నిజంగా నేను క్లాసెస్ చెప్పడానికి అయితే లేదు. మీకు కావాల్సింది నా నోట్సే కదా, కానీ నా నోట్స్ని మిస్యూజ్ చేస్తారన్న ఉద్దేశంతో ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ పాలిటీ షార్ట్ నోట్స్ కూడా ఎప్పుడో ఇవ్వాలి. నాకు నిజంగా ఇది ఒక కళ, నా పాలిటీ షార్ట్ నోట్స్ ఎట్లా మీకు అందజేయాలనేటువంటిది ఒక కళ ఉండే, అదైతే కంప్లీట్గా నెరవేరింది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీకు క్లాసెస్ విన్న తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మనకు తెలియదు, కానీ నాకు నా పాలిటీ షార్ట్ నోట్స్ నాకు బలం అండి. మీరు క్లాసెస్ విన్నారు కదా, చెప్పండి అని అంటే ఎవరు సరిగ్గా చెప్పలేదు. చెప్పాలంటే 200 అబౌవ్ అని చెప్పాను కదండి. 210 మెంబర్స్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 209 మెంబర్స్ ఉన్నారు మన ఛానల్లో. మీరందరూ అసలు చూస్తున్నారా లేదా అనేటువంటి తెలియట్లేదండి. నాకు సపోర్ట్ చేయడం కోసం అయితే ఛానల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ నేర్చుకోవాలని అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. సో అదనమాట, చాలా బాగుంటుంది నోట్స్. మీరు చూసి మీ నోట్స్ రాసుకున్న వాళ్ళని అడగండి కింద కామెంట్ సెక్షన్లో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. ఈవెన్ తెలుగు మీడియం పీపుల్ కూడా వాళ్ళకి ఆ నోట్స్ చాలా బాగా నచ్చి ఒక్కొక్క వీడియోకి టైం తీసుకొని మరి నోట్స్ రాసుకొని తెలుగులో కన్వర్ట్ చేసుకొని రాసుకొని దాంట్లో ఇంకా వాల్యూ అడిషన్ అనేటువంటి చేసి రాస్తున్నారు అనమాట. వాల్యూ అడిషన్ అంటే ఏం లేదండి, చాలాసార్లు VA అని అంటున్నాం కదా. వాల్యూ అడిషన్ అంటే మనం చదువుకున్న కంటెంట్కి కొంచెం ఎక్స్ట్రా వాల్యూస్ అంటే కొంచెం ఎక్స్ట్రా కంటెంట్ అనేటువంటి అందజేయడము. సో మొత్తానికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే తెలంగాణ హిస్టరీ అనేటువంటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ ఉండే, కానీ బాగా నొప్పిలేస్తుంది. చాలా అంటే చాలా నొప్పిలేస్తుంది అనమాట దీనివల్ల. సో అది ఎట్లా ఇవ్వాలి, నేను యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే డైలీ ఒక 10 పేజెస్ గ్రూప్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో కొంచెం ఎక్స్ట్రా పెడదామని అనుకుంటున్నానండి. 59 ఇంక్రీజ్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ మంత్ అయిపోయింది కదా, సెకండ్ మంత్కి 59 పెట్టేసి జాయిన్ అవ్వి అక్కడ ఏంటిదంటే తెలంగాణ హిస్టరీ డైలీ ఒక 10 పేజెస్లో ఒక 1 వీక్లో తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేసేస్తే మీరు నోట్స్ రాసేసుకోండి. మీరు నోట్స్ రాసుకుంటా అనే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వాలి, లేదు నేను చదువుకుంటా పోతా అంటే మాత్రం జాయిన్ అవ్వదు. ఎందుకంటే నేను ఆ పేజెస్ రిమూవ్ చేసేస్తాను. మళ్ళీ ఒక డేలో నేను పెట్టిన పేజెస్ మళ్ళీ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారేమో, కానీ నేనైతే రిమూవ్ చేసేస్తాను. ఒక 1 డే లేదంటే 2 డేస్ నేను ఇస్తాను. పేజెసే పెడతాను, PDF కింద కూడా కాదు. ఎందుకంటే నేను ఇంకా PDF కన్వర్ట్ చేయలేదు కాబట్టి. సో అట్లా అనుకుంటున్నా. తెలంగాణ హిస్టరీ అంటే అంత పెద్ద బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. టు బీ ఫ్రాంక్ నేనైతే అంత ఎక్కువ బుక్స్ అయితే చదవలేదండి. అంటే చదివిన మెయిన్ బుక్స్ నేను UPSC ప్రిపరేషన్ ఉన్నప్పుడు చదివిన, NCERTసే బాగా చదివిన. తెలంగాణ మూమెంట్కి PNR, నెక్స్ట్ V ప్రకాష్ బుక్. సో ఇవన్నీ అసలు నేను అంత ఎక్కువ చదవలేదు, ఏదో పైన చదివినా. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 1 రీడింగ్ కూడా ఇవ్వలేదు నేను. అండ్ ఇంకా చాలా తెలుగు అకాడమీ బుక్స్ కూడా చాలా తెచ్చుకున్నాను, కానీ నేను అవంతా ఎక్కువ చదవలేదండి. నేను కేవలం నా కోచింగ్ దానిలోనే రిలే అయి ఉన్నా మొత్తము. ఇంకా నేను రాసుకున్న నోట్స్ అనమాట, ఆన్లైన్లో సెర్చ్ చేసి రాసుకున్న నోట్స్, అది మెయిన్స్కి యూజ్ అయింది. ఇంకా కొన్ని ఇప్పుడు వీడియోస్ ఎన్ని కామెంట్స్ ఉన్నాయి చూడండి, మనకు ఎన్ని కామెంట్స్ ఉన్నాయి కొత్తగా. అక్క మీరు నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్పండి అని అంటే ఎస్ సిస్టర్, మీకు తెలుసు నేను క్లాసెస్ ఎండ్ చేసేటప్పుడు కూడా లాస్ట్ 2 వీడియోస్లో ఐ హావ్ షోన్ అంటే నేను ఎట్లా వీడియో షూట్ చేస్తానని. ఇట్లా పెట్టి వీడియో కింద చూపించుకుంటా, ఇది కదలకుండా ఇట్లా పెట్టి ఇట్స్ టూ డిఫికల్ట్ అండి. ట్రైపోడ్ ఉన్నది కానీ మనకు అడ్జస్ట్మెంట్ సరిగ్గా అవ్వదన్నమాట. పేజెస్ తిప్పుతూ ఉంటాం. ఇక్కడ నేను ఒక కంటెంట్ చెప్తున్నప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి పలానా అక్కడ నేను ఈ కంటెంట్ రాసాను అని చెప్పేసి నేను మీతో చూపిస్తున్నాను కదా. సో కొంచెం డిఫికల్టీ అయింది. ఒకసారి ఇట్లా పెట్టి అందుకని ఇది ఇంకా బాగా పెరిగిపోయిందండి. సో నెక్స్ట్ ఇంకా 2-3 వీక్స్ కొంచెం అంటే 1 వీక్ జాగ్రత్తగా ఉండాలి హెల్తీ పరంగా. అండ్ నేను ఇంతకుముందు మన టెలిగ్రామ్లో ఒక షార్ట్ వీడియో పెట్టానండి.
ఉన్న దాంట్లో సంతృప్తి పడాలండి. నిజంగా అసలు ఆ షార్ట్ వీడియో చూసిన తర్వాత నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. దేనికోసం ఈ తపనంతా, బతికే కొన్ని సంవత్సరాలనే హ్యాపీగా సంతోషంగా ఫ్యామిలీతో ఉంటే సరిపోతుంది కదా అని అనిపిస్తుంది. అట్లంటే మరి మీరు ఎందుకు అక్క ఇవన్నీ వీడియోస్ ఇవన్నీ ఎందుకు ఎగ్జామ్స్ అని అంటే, ఇవన్నీ రిగ్రెట్స్ ఉండకూడదని. అట్లని ఇప్పుడు ఎగ్జామ్ పోయినా కూడా నేను తెగ ఆరాటపడి పడిపోయి బాధపడి అంతేం కాదు. నా ప్రయత్నం నేను చేసిన, దేవుడు ఇస్తానేమో హాయిగా యాక్సెప్ట్ చేస్తే, ఇవ్వకపోయినా కూడా యాక్సెప్ట్ చేస్తా. ఐ హోప్ చేస్తారంటే నాకు తెలిసి జాబ్ వచ్చిన తర్వాతనే మనం చాలా బిజీ అయిపోతామండి. అసలు నాకు తెలిసి ప్రియారిటీస్ అనేటువంటి పెరుగుతూ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని పెరిగితే ఎట్లా అసలు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతాం. ముఖ్యంగా గర్ల్స్ చాలా అంటే చాలా థింగ్స్ ఉంటాయి. సో అందుకని నేను అదే అనుకుంటాను, ఇవన్నీ చెప్పుకొని నాకు నేను సర్ది చెప్పుకుంటాను. మేబీ అవన్నీ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయలేదేమో అని చెప్పేసి, మనకు గ్రూప్ 1 ఇవ్వలేదేమో అని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలన్న భయం. అంటే అమ్మ నాన్న దగ్గర ఉంచిన వాళ్ళు బాగానే చూసుకుంటారు అనుకోండి, కానీ ఏంటంటే వాళ్ళే పెద్దవాళ్ళు, వీళ్ళని సరిగ్గా చూసుకోగలుగుతారా, వీళ్ళేమన్నా మా వాళ్ళని ఇబ్బంది పెడతారా, ఇట్లాంటివి ఉంటాయి అనమాట. మనసంతా ఒక దగ్గర ఉండదు. ఈవెన్ నేను టువర్డ్ మై గ్రూప్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ నేను ఎక్కడ కేవలం ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్ ప్రిలిమ్స్ అప్పుడు పోయి రాసేదాన్ని. 3 సార్లు పోయి అక్కడే రాసిన. గ్రూప్ 4 కూడా అన్ని అక్కడే రాసిన. ఎగ్జామ్స్ మా ఊర్లోనే రాసిన, మహబూబాద్లోనే రాసిన. మెయిన్స్ అప్పుడు అమ్మ వాళ్ళని ఇక్కడ పిలుచుకున్నాను, ఎందుకంటే హైదరాబాద్లోనే సెంటర్ కాబట్టి. సో రిమైనింగ్ అంతా నా ఓన్గా నేను చదువుకున్నా, నా పిల్లల్ని చూసుకున్నా, అన్ని చూసుకున్నా. సో అంతేనండి. అంటే ఏదో చెప్తుందని అనుకోకండి, నేను చెప్పాల్సిన మెసేజ్ నేను చెప్పేశాను. హెల్త్ అయితే బాగాలేదు, మిగతా క్లాసెస్ కంటిన్యూ చేయాలా వద్దా అనేటువంటి నేను మిమ్మల్ని అడిగాను కదా. సో నెక్స్ట్ ఎట్లా, నేనైతే హిస్టరీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే నాకు నేను రాసుకున్న హిస్టరీ నోట్స్ సెనఫ్ అనిపిస్తుంది. 90 పేజెస్ ఏమో ఉంటాయి. అది కూడా షార్ట్ నోట్స్ లానే ఉంటుంది, మరి ఇంత ఉండదు. సో తొందరగా కంప్లీట్ చేయొచ్చు అది. ఇంకా ఎకానమీ కూడా నా రన్నింగ్ నోట్స్ ఉంది కదా, సో అది పేజెస్ లాగా పెట్టాలా. ఇన్కేస్ పేజెస్ లాగా పెడితే మీరు కూడా నోట్స్ రాసుకుంటాను అని అంటేనే ఇస్తాను. లేదు మీరు పెట్టిన పేజెస్ అన్ని మేము PDF కింద కన్వర్ట్ చేసుకుంటామని అంటే నేనైతే ఇవ్వలేనండి. మీరు నోట్స్ రాసుకుంటా అని అనుకునే వాళ్ళు మాత్రమే చెప్పండి ఎంతమంది ఉన్నారో, దాన్ని మెజారిటీ బేస్ చేసుకుని ఇంకొక అంటే నార్మల్గా నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వండి వాళ్ళు. కాకపోతే కొంచెం ఇంక్రీజ్ చేస్తాను, ఎందుకంటే అంతా చూస్తున్నారు. ఇప్పుడు చూడండి 200 మెంబర్స్ జాయిన్ అయ్యారు, కానీ ఎంతమంది క్లాసెస్ విన్నారు చెప్పండి? 30 మెంబర్స్ మాక్సిమం. ఏదో పాత వీడియోలో అయితే ఒక 80-90 వ్యూస్ అంతే, అంటే 80-90 మెంబర్స్ చూసుంటారు. సో రిమైనింగ్ 130 ఎందుకు మీరు పే చేస్తున్నారు? నాకైతే అవసరం లేదండి, మీరు పే చేయాల్సిన డబ్బులు నాకు అవసరం లేదు. ఇట్లాంటి వీడియోస్ కనుక నార్మల్గా పెడితే వీడియోస్లో ఎవరు చూడరు. నార్మల్గా స్టడీ వీడియోస్ ఎవరు చూడరు ఎక్కువ, నాకు తెలుసా విషయం. ఎందుకంటే యూట్యూబ్ రన్ చేస్తుంది కదా, సో నాకు వేస్ట్ ఆఫ్ టైం కదా. నేను ఇంత టైం ఇన్వెస్ట్ చేసి పెడితే నాకు ఇక్కడ ఎంత హెల్త్ పోతుంది. అది వేస్ట్ ఆఫ్ టైం అంటే హెల్తే నాకు తెలిసి వెల్త్. ఇంత నాకున్న మెయిన్ హెల్త్ అంతా కోల్పోయి నా ఫ్యామిలీని తీసుకులోబెట్టి ఇదంతా చేస్తున్నప్పుడు కొంచెమన్నా మీ నుంచి సపోర్ట్ ఉండాలి కదా, చదవాలి కదా. మీరు చదవనప్పుడు అదనమాట. సో ఇన్ కేస్ మీరే అందరూ ఒక డిసిషన్కి వచ్చి నా దగ్గర ఉన్న మెటీరియల్ అంతా నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అది వాటర్ మార్క్ పెట్టి PDF కింద కన్వర్ట్ చేయాలా, లేదంటే గ్రూప్ లాగా పెట్టి, అంటే నార్మల్గా ఇంకో టెలిగ్రామ్ గ్రూప్ అనేటువంటిది యాడ్ చేసి కేవలం మీ జాయిన్ అయిన మెంబర్స్ మాత్రం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లెవెల్ అనమాట, నెక్స్ట్ పర్క్ ఎవరైతే నెక్స్ట్ మళ్ళీ జాయిన్ అవుతారో వాళ్ళకి డెడికేటెడ్ ఇంకో గ్రూప్ క్రియేట్ చేసి మెల్లగా ఒక 1 వీక్లో హిస్టరీ కంప్లీట్ చేద్దాం. ఇంకొక 1 వీక్లో తెలంగాణ ఎకానమీ, నెక్స్ట్ ఇంకొక 1 వీక్లో ఇండియన్ ఎకానమీ, నెక్స్ట్ మెయిన్ హిస్టరీ, సీనియర్స్ నోట్స్, ఇండియన్ హిస్టరీ ఒక సైడ్. ఇట్లా ఇవన్నీ ఒక 1-2 మంత్స్లో మీకైతే బ్యూటిఫుల్ ప్రిలిమ్స్ నోట్స్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో ఇది నేను చెప్పాలనుకున్న విషయము. ఈవెన్ దో హెల్త్ బాగాలేకపోయినా కూడా వీడియో తీయడానికి రీజన్ ఇదే. ఎందుకు ఇంత విడమర్చి చెప్తున్నానంటే, మీరు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్కి నాకు అనిపిస్తుంది వాళ్ళు నోట్స్ అడుగుతున్నారు కదా. అంటే నార్మల్ ఇప్పుడు మీరు క్వాలిటీ నోట్స్ చూసారు, సిమిలర్లీ క్వాలిటీ నోట్స్ ఎట్లా ఉంటుందో రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ కూడా అండ్ ఎట్లా అంటే అది ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది, మెయిన్స్కి యూజ్ అవుతుంది. అంత మంచి బ్యూటిఫుల్ నోట్స్ అనమాట. క్వాలిటీయే బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ప్లేలిస్ట్లో పెట్టానండి, మిగతా చార్టర్ యాక్ట్ అవన్నీ ఉన్నాయి కదా, ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్, ఇవన్నీ నేను చాలా అంటే చాలా బిట్స్ గ్యాదర్ చేసి ఎప్పుడో 2 years బ్యాక్ 1 year బ్యాక్ నేను వీడియోస్ తీసి పెట్టాను. అవి ప్లేలిస్ట్లో ఉంటుందండి. మన ఏ ప్లేలిస్ట్ అంటే క్వాలిటీ ప్లేలిస్ట్లో ఉంటుంది మన ఛానల్లోనే. సిస్టర్స్ బ్రదర్స్ అడిగారనమాట, అక్క చార్టర్ యాక్ట్స్ అవన్నీ చెప్తాను కదా, పాత వీడియోస్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి. పాత వీడియోస్ నేను జస్ట్ ఇందాకనే అంత ఒక ప్లేలిస్ట్లో పెట్టాను, క్వాలిటీ అనే ప్లేలిస్ట్లో. అందులో వీడియోస్ చూడండి, అది కూడా నోట్స్ రాసుకోండి. అది చాలా బ్యూటిఫుల్ నోట్స్ తెలుసా. మనకు రెగ్యులేటింగ్ యాక్ట్ ఇట్లా మనకు ఒక 6+7 మొత్తం ఒక 13-14 దాకా ఉంటాయి కదా రెగ్యులేటింగ్ యాక్ట్. మళ్ళీ నెక్స్ట్ మాంటైన్ చెమ్స్ఫర్డ్, మింటో, మార్లే మింటో, ఇవన్నీ రిఫార్మ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే బిఫోర్ అంటే మనకు సిపాయి తిరుగుబాటు ముందుకి తర్వాత అని చెప్పేసి ఇట్లా డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, 2 అటు ఇటు ఇట్లా ఉన్నాయి కదా, బిఫోర్ ఆఫ్టర్ అని. సో ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంపార్టెంట్ థింగ్ అనేటువంటిది ఒక్కొక్కటి కాదు, ఆల్మోస్ట్ అన్ని షార్ట్ కట్లో రాసి నోట్స్ ఇచ్చాను అనమాట. సో ఒకటి చూడండి అది, ఓకేనా? బాయ్ అండి. సో నేను అడిగింది మీకు అర్థమైంది, మీరు ఆన్సర్ చేస్తారు. మనం నెక్స్ట్ ఏ వేళ అంటే నెక్స్ట్ మన ఇనిషియేషన్ అనేటువంటిది ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది మీ చేతిలోనే పెట్టాను. మీ కింద కమెంట్ సెక్షన్లో చూస్తాను అసలు ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి. చూసి మనము అసలు కంటిన్యూ చేయాలా వద్దా, ఇన్ కేసు చేస్తే నెక్స్ట్ క్లాసెస్ చెప్పడం అనేటువంటిది ఏ విధంగా చేయాలి. రవితేజ బ్రదర్ మీరు నాకు చాలా టైం హెల్ప్ చేశారు, మీరే చెప్పండి. అతననే ఎందుకు అంటున్నానంటే అంటే నార్మల్గా నేను ఏదైనా ఆన్సర్స్ కానీ ఇట్లాంటి ఏమైనా చెప్పినప్పుడు తను ఒక PDF మోడల్గా ఇచ్చి మన ఛానల్ నేమ్ అట్లా మెన్షన్ చేసి చెప్పేవారు. సో బ్రదర్ ఎస్పెషల్లీ మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మీరేమన్నా చెప్పగలుగుతారా అడ్వైస్? చాలా మంది ఉన్నారులేండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, సో మీరు కూడా చెప్పండి. సో విల్ డూ దట్ అకార్డింగ్లీ. అంటే ఎవరైతే ఎక్కువ రెస్పాన్సెస్ ఇస్తారో దాన్ని బట్టి మనం మనమే డిసైడ్ అవుతాం, ఓకేనా? బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, ఓకేనా? నేను చేసింది చూపిస్తారండి, చికెన్ పులుసు. మొత్తానికైతే చికెన్ పులుసు అయితే ఇదండి.
రాగి సంకటి ఇంకా అవ్వలేదు, చెయ్యాలి. చికెన్ పులుసు, రాగి సంకటి. సో ఇప్పుడు ఇందులో ఈ మెత్తగా అయిపోయింది అన్నము, ఇక ఇందులో రాగి పిండి వేసేసి కలిపి ముద్దలు చేసుకోవాలన్నమాట రాగి సంకటి లాగా. సో అది నేను షార్ట్ వీడియో పెడతానండి, వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. ఓకే అండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? బాయ్.